నమస్కారం. డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. వయసు తారతమ్యం లేకుండా కీళ్ల నొప్పులు ప్రస్తుత కాలంలో ఎక్కువగా అయిపోతున్నాయి. ఇవి తగ్గించుకోవడానికి మార్గాలను మనం ఇప్పుడు చూద్దాం. వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు రావడం సహజమే. కానీ వయసుతో సంబంధం లేకుండా కూడా చాలా మంది దీని బారిన పడుతున్నారు. కనీసం 30 ఏళ్లు నిండకుండానే కీళ్ల నొప్పులతో బాధపడే వారిని తరచూ చూస్తూనే ఉంటాం. దీనికి కారణం ప్రస్తుతం ఉన్న జీవన ప్రమాణాలే. మరి ఈ కీళ్ల నొప్పులు తగ్గేదెలా తెలుసుకుందాం. శరీర బరువును మోయడంలోనూ కదిలించడంలోనూ కీళ్లే ప్రధానం. అలాంటిది 30 ఏళ్లు కూడా నిండకుండా చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కూర్చుంటే నొప్పి, నిల్చుంటే నొప్పి, మెట్లెక్కినా దిగినా ఇబ్బంది పడడం. ఒకటా రెండా ఈ కీళ్ల నొప్పులు ఒక్క పట్టాన ఉండనివ్వు, ఏ పని చేయనివ్వవు. చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు అని చెప్పుకోవడం కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మరి దీన్ని తగ్గించుకునే అవకాశం ఉందా అంటే పలు నియమాలను పాటిస్తే కీళ్ల నొప్పులు తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. అసలు ఎందుకు ఈ కీళ్ల నొప్పులు వస్తాయి? వయసు పైబడే కొద్దీ కీళ్ల నొప్పులు రావడం సహజమే. కానీ చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు రావడం అనేది ప్రధాన సమస్య. అసలు చిన్న వయసులోనే ఎందుకు కీళ్ల నొప్పులు వస్తాయో తెలుసుకుందాం. గంటల కొద్దీ కుర్చీలో కూర్చునే ఉద్యోగాలు చేయటం, కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్ళు వెనక్కి జరపడం వంటివన్నీ మనకి తెలియకుండానే జరిగినా మోకాళ్ళ చిప్ప మీద ఒత్తిడి పడేలా చేస్తాయి. ఎప్పుడూ ఒకసారి ఇబ్బంది పడకపోవచ్చు, కానీ రోజు అలానే కూర్చుంటే చిప్ప లోపలి భాగం అరగడం మొదలయ్యి నొప్పికి దారితీస్తుంది. క్రమంగా కుర్చీలో కూర్చున్నప్పుడు కానీ, లేస్తున్నప్పుడు కానీ, మెట్లు ఎక్కుతున్నా దిగుతున్నా, ఎత్తైన ప్రదేశాలు ఎక్కాల్సి వచ్చినా ఈ నొప్పి క్రమంగా పెరుగుతూ తీవ్ర రూపం దాలుస్తుంది. ఈ మోకాల నొప్పులు కాస్త వెన్ను, తుంటి, భుజాలు, మోచేతులు, మెడ ప్రాంతాల్లో నొప్పులకు దారితీస్తాయి. ఇలాంటి సమయాల్లో రుమటాలజిస్ట్ ను కలవడం ఎంతో అవసరం. ఎవరికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది? చిన్న చిన్న నియమాలతో ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. ఏదైనా పని ఎక్కువసేపు ఒకే భంగిమలో చేసి లేచి స్ట్రెచ్చింగ్ లాంటివి చేయాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాలలో బరువును తగ్గించుకోవాలి. శరీరానికి ఎక్కువగా నీటిని అందించాలి. దేహానికి అవసరమైన నీరు అందకపోతే కార్టిలేజర్ నుండి నీటిని గ్రహిస్తుంటుంది. ఇది ఎముకలు అరిగిపోవడానికి కారణమవుతాయి. విటమిన్ డి లోపం వల్ల కూడా కీళ్ల నొప్పులు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరీక్షలు చేయించుకుని మాత్రలు వాడితే పరిష్కారం ఉంటుంది. కాల్షియం, విటమిన్ డిలు తక్కువైతే ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి సరైన టైంలో సరిగ్గా ఆహారాన్ని తీసుకుంటే మంచిది. ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో మనం ఇప్పుడు చూద్దాం. సాల్మన్ రకం చేపలు, అవిసె గింజలు, ఆలివ్ నూనె వంటి వాటిల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి కీళ్లవాతం బాధితుల్లో నొప్పి తగ్గడానికి ఉపయోగపడతాయి. క్యాబేజీ, చిన్న క్యాబేజీ, గోబీ వంటి కూరగాయలు వాపును తగ్గిస్తాయి. వీటిల్లో విటమిన్ సి కూడా ఉంటుంది. దీన్ని కీళ్లవాతం తగ్గడానికి దోహదపడుతుంది. కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం నేర్చుకోవాలి. వేట మాంసంలో ఇవి ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు తక్కువగా తినాలి. చుక్కుడుకాయలు, పప్పులు, వేరుశెనగలు, టమోటాలు, బంగాళదుంపల్లో లెక్టిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా వాపును ప్రేరేపిస్తాయి. కాబట్టి వీటిని మితంగా తీసుకోవడమే మంచిది. కూల్ డ్రింక్స్, పండ్ల రసాలు, మిఠాయిలు వంటివి తగ్గిస్తే కూడా మంచిది. వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఆహార నియమాలకు తోడు వ్యాయామాలు కలిస్తే మరింత మేలు జరుగుతుంది. కీళ్ల మీద అంతగా భారం పడని వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.